మోషే గారైతే 90వ కీర్తన 14వ వచనంలో ఈ విధంగా అంటాడు, ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము అని అంటాడు. దావీదు గారు కూడా అంటాడు, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును అని అంటాడు. యేసుక్రీస్తు ప్రభువారైతే ఇంకా చీకటి ఉండగానే పెందల కడనే లేచి ప్రార్థన చేసేవాడు. ఆ మహాదేవుడే ఉదయాన్నే లేచి ఒక మాదిరిని చూపిస్తున్నాడు. ఎందుకు ఉదయాన్నే భక్తులు ఇలాంటి అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నారు? ఉదయకాలమునట ఆయన కృప దొరికిందట. ఏం దొరికింది? ఉదయకాలమున ఆయన కృప దొరికింది. కాబట్టి కృప కొరకు వీరందరూ ఉదయాన్నే లేచి కనిపెట్టుకునేవాడు. ఉదయకాలపు ప్రార్థన, వాటి యొక్క ప్రాముఖ్యతను ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది, ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గుర్తించాలి. ఉదయకాలమునే లేచి మొదటి గడియ ప్రభువుని మనం ప్రార్థించడం వల్ల ఆయన మొట్టమొదటి తొలి ప్రేమను మనం పొందుకోగలుగుతాం. ఆ తొలి ప్రేమను అనుభవించగలుగుతాం. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏ వ్యాపకాలు మన మనసులోకి రావు. ఉదయాన్నే మన ఆ హోల్ హార్ట్తో మనం ఆయన సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించగలుగుతాం. సహజంగా ప్రార్థన అంటే ప్రతి ఒక్కరికి ఏం గుర్తు వస్తుందంటే మన శోధనలు, వేదనలు, కన్నీరు, దుఃఖము, అప్పులు, ఇక అవన్నీ చెప్పుకోవటం అనుకుంటారు. అసలు ఉదయాన్నే లేచి 2 చేతులు ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాతే మిగతావన్నీ నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా. ఎందుకంటే మొదటిగా ఆయనకు స్తుతి అర్పణ అనేది చెల్లించాలి. సో ఉదయకాలమునే లేచి ఆయనను స్తుతించడం ద్వారా ఆయన ప్రేమను, ప్రసన్నతను, కృపను పొందుకోగలుగుతాం. పుట్ గాడ్ ఫస్ట్, యు నెవర్ బీ లాస్ట్. మొట్టమొదటిగా సమయాన్ని దేవుడికి నీవు ఇవ్వటం ద్వారా నీ జీవితంలో ఎప్పుడు కూడా ఏది పోగొట్టుకో. ఒకవేళ పోగొట్టుకున్నా యోబు వలె 2 తిరిగి పొందుకోగలుగుతాం. ఇంకా చెప్పాలంటే ఆ దినములో మనం తలపెట్టే ప్రతి పనిలో కూడా మనం జయాన్ని పొందుకోగలుగుతాం, ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఉదయకాలమున దేవుని సన్నిధిలో ఆయన ప్రసన్నతను పొందుకొని ఆ దినమును ప్రారంభించిన తర్వాత ఆ రోజులో ఎన్నో ఆపదల నుంచి మనం రక్షించబడి ఉంటాం. ఎన్నో కష్టాలు, రాబోయే ఉగ్రత, అన్నెసరీగా మన మీదకు వచ్చిన దాడులు, వాటన్నిటి నుంచి మనం విడుదల పొందుకోగలుగుతాం. ఉదయకాలము అనేది ఆయన సన్నిధిని ఎదుర్కొనే సమయం. ఆ సమయంలో లోకమంతా నిద్రపోతుంటే మనం మాత్రం ప్రార్థన చేస్తూ ఉంటాం. అప్పుడే ఆ దేవుని శక్తి బహు బలముగా ఉంటుంది. ఏ అలజడి ఉండదు, ఏ వ్యాపకం ఉండదు, ఏ ఆలోచన ఉండదు. ప్రతి ఆలోచన నిద్రలో మొత్తం పోయిద్ది. యేసునామం మన మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది. దేవునికి మనం ఇచ్చే విలువ ఏంటంటే మొట్టమొదటిగా ఆయనకు సమయం ఇవ్వటం. మొట్టమొదటి గడియను నీ దినము తొల్లిటి గడియ ప్రభువుకి ఇవ్వటం ద్వారా ఆయనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అని అర్థం. దాని ప్రాముఖ్యతను ఎప్పుడైతే గుర్తిస్తావో, మనుషులకు ప్రాముఖ్యత ఇవ్వకుండా దేవునికి ప్రాముఖ్యతను ఇస్తున్నారని ఎప్పుడైతే గుర్తిస్తావో ఇమిడియట్గా లేస్తావు. రెండవది, ప్రార్థన యందు ఆసక్తి ఉండాలి. నిజమే, ప్రతి ఒక్కరికి ప్రార్థన చేయాలన్న ఆసక్తి ఉంటుంది, కానీ లేచి ప్రార్థించే స్థాయిలో ఆసక్తి ఉండదు. అందుకే మనలో చాలామంది ఉదయకాలమునే లేవాలన్న ఆసక్తి ఉన్నా లేవలేక, మన మనసులో ఉన్న ఆసక్తే మన శరీరానికి చురుకుదనాన్ని ఇస్తుంది. ఆత్మ ఎప్పుడు సిద్ధమే, శరీరమే బలహీనం. మనలో ఆసక్తి రగిలితే మన శరీరం కూడా చురుకుగా పనిచేస్తుంది. ఉదయాన్నే నువ్వు ప్రార్థన చేయాలంటే ముందు రోజు రాత్రి సిద్ధపడాలి. సో ప్రతి వ్యక్తి ఎలా ఉండాలి అంటే ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి ఉంటే సరిపోదు, బర్నింగ్ సెన్సేషన్ ఉండాలి. ఎప్పుడు లేద్దామా, ఎప్పుడు టైం అయిద్దా అని నువ్వు లేవడానికి సిద్ధపడాలి. నీ హృదయాన్ని తొలిచివేసే ఆసక్తి కనుక నీకుంటే నువ్వు అలారం పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. గరగరా అని కొట్టే అలారం కాదు, నీ గుండె గదే ఒక అలారంగా పనిచేస్తుంది. నీ గుండె గది, గుండె కొట్టుకుంటుంది కదా, టప్ 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 లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుంది కదా, ఆ అలారమే నిన్ను ఉదయకాలమునే లేపిద్ది. ఆసక్తి ఎలాగుంటుందంటే నువ్వు ఎంత గాఢ నిద్రలో ఉన్నా
తుల్లిపడి లేచేటట్లుగా చేస్తాడు. రాత్రే నువ్వు ఆసక్తిని నీ మనసులో పెట్టుకొని నిద్రపోతే ఆ సమయానికి నా ప్రభువే నీ గుండె అలారం మోగించి లేపుతాడు. మనల్ని ఎక్కువగా కృంగదీసేది ఏంటంటే శరీరమే. ఎక్కువగా కృంగదీసేది ఏంటంటే పగలంతా వర్క్స్ చేసుకుంటాం కాబట్టి శరీరం ఏమొస్తుందంటే బలహీనతను చూపిస్తుంది. ఆ శరీరము చురుకుగా పనిచేయాలంటే రాత్రిపూట ఒక ముద్ద తగ్గించుకుని తినాలి. ఒకవేళ నీకు బాగా తినే అలవాటు ఉంటే ఎందలకడ 7 గంటలకే తినేసి, అప్పుడే నువ్వు నీ శరీరం చురుకుగా ఉంటుంది. ఎప్పుడో 11 గంటలకు 12 గంటలకు నువ్వు తిన్నావు, వండుకున్నావు, 4 గంటలకు ఏం లేస్తావు, 3 గంటలకు ఏం లేస్తావు. ప్రార్థించాలన్న ఆసక్తి ముందు రోజే నీకుంటే రాత్రిపూట ఒక ముద్దను కొంచెం తక్కువగా తింటావు, లేదా ముందుగానే తిని ఎందల కాడ పండుకుంటాం. ఎందుకంటే తెల్లవారుజామున ప్రభుని ఎదుర్కొంటాం. సో 3వది రాత్రిపూట ఒక ముద్ద తక్కువగా తినాలి. 4వది రాత్రిపూట పెందలకాడ నిద్రపోవాలి. మనకు చాలామందికి పెందలాడ నిద్రపోయే అలవాటు ఉండదు. 11 అవుద్ది, కొంతమందికి 12 అవుద్ది. పని భారం, ఒత్తిడి బ్రదర్. ఎస్, మనకి 24 గంటలు టైం ఇచ్చినా పని సరిపోదు. పిల్లలు ఉన్నారు, వంట చేయాలి, ఇంకా లేకపోతే ఆఫీస్ నుంచి రావాలి, ఇక రకరకాల కారణాలు చెప్తాం. కారణాలు ఎన్నున్నా సహోదరి సహోదరుడా, ఎన్ని కారణాలున్నా సమయానికి నువ్వు పనిని ముగించుకుంటే అది ఒక క్రమశిక్షణ అనుకోండి. క్రమశిక్షణ కూడా దీని ద్వారా మీకు అలవడుతూ ఉంటుంది. పెందలకడ పండుకోవటం కూడా నీ శరీరానికి చురుకుదనాన్ని ఇస్తుంది. శరీరానికి కూడా తగిన విశ్రాంతి కావాలి, నిద్ర కావాలి. అది చురుకుగా పనిచేయాలంటే సమయానికి నువ్వు నిద్రపోవాలి. దానికి కేటాయించిన సమయంలో నిద్రపోవాలి. అంతేగాని కొంతమంది అంటారు నిద్రపోకుండా మెలకుగా ఉండి ప్రార్థన. తప్పేం కాదు, దానికి కూడా ఒక సమయం ఉంటుంది. నిద్రపోకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. కానీ ఈ శరీరం కదా, ఈ శరీరానికి కూడా మీరు ఏమి ఇవ్వాలి? రెస్ట్ ఇవ్వాలి. ఇవ్వకపోతే త్వరగానే ఏమవుద్ది? రిపేర్కి పోయింది. సో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 4వదిగా రాత్రిపూట పెందలకడనే పొందుకుంటే మీ శరీరానికి కావాల్సిన తగినంత బూస్టింగ్ ఇచ్చేవాళ్ళు అవుతారు, తగినంత శక్తినిచ్చే వాళ్ళు అవుతారు. ఇది రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. మీరు రెస్ట్ తీసుకున్నప్పుడు శరీరము రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి రాత్రి వేళ కొంచెం పెందలాన్ని నిద్రపోతే తెల్లవారుజామున పెందలకడనే దేవుణ్ణి ఎదుర్కోవడానికి అవకాశం. 5వది, ఒకవేళ మనలో చాలామందికి మెలకు రాదు. సహజం, కొంతమంది మనకంటే కొంచెం కొసరగా ఎక్కువ నిద్రపోతారు. అలారం మోగినా లేవలేరు. ఒకవేళ అలారం మోగి 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 అరిచినా లేవలేరు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే పెద్దవారికి చెప్పాలి. తాతయ్యలు, అమ్మమ్మలు ఉంటారు, లేదా నానమ్మలు ఉంటారు, లేదా అమ్మ ఉంటుంది, నాన్న ఉంటుంది. ఇలాంటి కొంచెం యవనస్తులు నిద్ర లేవలేకపోతే పెద్దవాళ్ళకి చెప్పాలి. నిజంగా పెద్దవాళ్ళు కూడా నేను తెల్లవారుజాము లేస్తాను లేపమంటే వాళ్ళు నిద్రపోకుండా వారు మనల్ని లేపుతారు. చాలా ఇంట్రెస్ట్గా లేపుతారు. అదేంటో నాకు అర్థం కాలేదు. ఒకవేళ మీ తాతయ్యకి చెప్పి చూడండి, మీ అమ్మమ్మకో మీ నాయనమ్మకో చెప్పి చూడండి, లేదా మీ నాన్నగారికో ఎవరికైనా చెప్పి చూడండి, వాళ్ళు నిద్రపోకుండా ఆ సమయానికి మిమ్మల్ని లేపుతారు. ఖచ్చితంగా 4 గంటే 4 ఒక 5 నిమిషాల ముందే లేపుతారు. ఒక్క 4 రోజులు కనుక వాళ్ళు లేపితే ఇక 5వ రోజు నుంచి 6వ రోజు నుంచో లేదా 7వ రోజు నుంచో నువ్వే లేవటం ప్రారంభిస్తావు. అంటే శరీరానికి నువ్వేమిస్తున్నావు? అలవాటు చేస్తున్నావు, హ్యాబిట్గా మారుస్తున్నావు. దానికి ఏ సమయానికి లేవాలో ఒక అలవాటుని ఇస్తున్నావు కాబట్టి అది ఉదయాన్నే లేవటం ప్రారంభిస్తుంది. సో మీరు ఉదయాన్నే లేవటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. నెక్స్ట్ మీ పనులు సకాలంలో అయిపోతాయి. డే టైంలో అవ్వని పనులు కూడా ఉదయకాలంలో లేవటం వల్ల 1 గంట ముందే అయిపోతాయి. తిండి వలన, ఐహిక విచారణ వలన మీ హృదయం మత్తుగా ఉంటుంది అని అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. దేని వలన? తిండి ఎక్కువగా తినటం వల్ల మనకి ఐహికమైన విచారాలు ఎక్కువైపోతాయి. మన శరీరం కూడా ఇక కోరుకోకూడనివన్నిటిని కోరుకుంటూ ఉంటుంది. కాబట్టి అతి తిండి మంచిది కాదు, అతి నిద్ర కూడా